రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంపై వేగం పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ సందర్భంగా ఈ నెల 11, 12వ తేదీల్లో కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 13వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అనంతరం పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్లో మా ప్రతినిధి శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, రైట్ చందు, ఈ నెల 11 అదేవిధంగా 12వ తేదీనైతే ఏపీలో కలెక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే అధినాయకత్వం జిల్లా కలెక్టర్లు ఉన్నారో జిల్లా కలెక్టర్లందరికీ కూడా కాన్ఫరెన్స్ నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కాన్ఫరెన్స్లో ప్రధానంగా ఏదైతే ఇప్పుడు రెవెన్యూ ఏదైతే 22A ల్యాండ్లు ఏదైతే ఉందో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ల్యాండ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలంలో ఏదైతే ఉన్నాయో సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించేందుకు పలు విధానాల ద్వారా ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికీ కూడా సమస్యలన్నీ పరిష్కారం కాని పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు కలెక్టర్లతో ఇప్పటికీ ప్రతి 3 నెలలకు ఒకసారి కాన్ఫరెన్స్ అనేది నిర్వహిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల 11, 12 తేదీల్లో కాన్ఫరెన్స్ అయితే నిర్వహిస్తారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ వాట్సాప్ గవర్నెన్స్ని ఏదైతే తీసుకురాబోతుందో దీన్ని క్షేత్రస్థాయిలో అంటే సామాన్య గ్రామ స్థాయిలో వరకు దీన్ని బలోపేతం చేయాలి. ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ కార్యాలయాల చుట్టూ కాకుండా వాట్సాప్లో ఈజీగా పరిష్కరించేందుకు దాన్ని అయితే మరింత బలోపేతం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే 969 కార్యక్రమాలకు సంబంధించి ఈ వాట్సాప్ గవర్నెన్స్లో కూడా ఉంచడం జరిగింది. త్వరితగతిన వాటన్నిటిని బలోపేతం చేసి క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ కూడా దానిపైన అవగాహన కల్పించి వాటిని ఏదైతే దాని నుంచి వచ్చే లబ్ధి ఉందో వాటన్నిటిని కూడా ప్రజలందరికీ ఒక అవగాహన కల్పించి త్వరితగతిన వాటన్నిటిని సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకి ప్రధానంగా దీన్ని అయితే ఒక లక్ష్యంగా ఇవ్వబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే రేపు 11, 12 తేదీల్లో ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్, దాంతోపాటు హోంశాఖ పైన కూడా సమీక్ష ఉంటుంది. దీంతోపాటు జిల్లాల్లో ఉన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా పరిష్కరించాలి వెంటనే అని చెప్పనే దానిపైన కూడా సీఎం చంద్రబాబు అయితే జిల్లా ఎస్పీలకు కలెక్టర్లకు ఒక దిశానిర్దేశం చేయనున్నారు. దీంతోపాటు అదేవిధంగా ఈ నెల 13వ తేదీన కేబినెట్ అయితే సమావేశం కానుంది. దీంట్లో ప్రధానంగా ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు పలు సంస్థలు కూడా గ్రౌండ్ అవుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వాటన్నిటికీ కూడా ఏవైతే ల్యాండ్లు కేటాయింపులు భూ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా వాటికి ఉన్న సమస్యలు కానీ అదేవిధంగా వాటికి కావాల్సిన ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో వీటన్నిటిని త్వరితగతిన పరిష్కరించాలని చెప్పని ఏపీ కేబినెట్ అయితే భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పలు బిల్లులకు కూడా ఆమోదం తెలపనుంది. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే జిల్లాల్లో సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మంత్రుల దృష్టికి తీసుకురావడం, ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్న సమస్యలన్నిటినీ కూడా అధినాయకత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఇప్పటికే మరింత బలోపేతం చేయాలని చెప్పని కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సీఎం చంద్రబాబు భావిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. చందు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.